హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రుచిటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాంటి వీడియో ఏంటంటే అసలు డిప్లొమాలో ల్యాబ్స్ అనేవి ఎన్ని ఉంటాయి, ల్యాబ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, ల్యాబ్స్ ప్రాపర్గా చేయడం వల్ల యూజ్ ఏంటి క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? అసలే డిప్లొమా అంటేనే మాకు క్లియర్గా తెలియదు, మీరేమో ల్యాబ్స్ పర్ఫెక్ట్గా చేయమంటున్నారు. అసలు ల్యాబ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని ఏం ఐడియా లేదా? డోంట్ వరీ, దిస్ వీడియో ఈజ్ డెఫినెట్లీ ఫర్ యూ. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి, మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ఓకేనా? సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనం ఆల్రెడీ మీరు ఇంట్రడక్షన్లో చూసారు కదా ఈ వీడియో దేని గురించి ఉంటుంది అని. అసలు ల్యాబ్స్ ఏమేమి ఉంటాయి, వాటి చేయడం వల్ల యూజ్ ఏంటి, ఫ్యూచర్లో ఎలాంటి స్కోప్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మీకు ఎవరిని చెప్పని విధంగా ఈ వీడియోలో చెప్తున్నాను. జాగ్రత్తగా విని దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫస్ట్ చూడండి, డిప్లొమా ల్యాబ్స్ మామూలుగా మేము ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఈసీఈ సిఎస్సి వాళ్ళ కామన్ ల్యాబ్స్ అనే ఉంటుంది. ఇంకా మైన్ థింగ్ ఏంటంటే వాళ్ళ కోర్ ల్యాబ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి ఎందుకు ఇంపార్టెంట్ ఎవ్రీథింగ్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో క్లారిటీగా వినండి, దిస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఫస్ట్ మనం చూద్దాము. అసలు ఫస్ట్ ఇయర్లోనే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాంగ్ విత్ ల్యాబ్స్ ఉంటాయి. ఓకేనా? మీరు ఇంటర్లో చూసుకున్నా డిప్లొమాలో చూసుకున్నా ల్యాబ్స్ అనేవి కామన్, ఇదైతే క్లియర్. సో ఎందుకు డిప్లొమా ల్యాబ్స్కి అంత ఇంపార్టెన్స్, అసలు ఏముంటుంది అనేది మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏంటి మనము ఏం చూద్దాం, ఫస్ట్ వాటర్ డిప్లొమా ల్యాబ్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో అయితే ఏం కామన్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్, ఇవన్నీ కామన్గా కదా. ఫస్ట్ అవి ఎందుకు, మన మామూలుగా క్లాసెస్తో చెప్పేస్తే అయిపోతుంది కదా, ల్యాబ్లో ఎందుకు చేయాలి అని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఇప్పుడు మామూలుగా మనకు అక్కడ ఏదైతే వాళ్ళు థియరీ చేసింటారో అది మనకు జస్ట్ చెప్తారు, మనం ఎగ్జామ్లో రాస్తే అది అయిపోతుంది. బట్ మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా చేస్తారో మీకు ఆ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. మీరు పక్కన వాళ్ళకి కానీ ఇంకా ఎవరికైనా అర్థం కాని వాళ్ళకి కానీ చెప్పడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. దట్స్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, హెల్ప్ బిల్డ్ టెక్నికల్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఎలా టెక్నికల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ వాళ్ళు అనుకుందాం, వాళ్ళకి ఒక రెసిస్టర్ అంటే ఇలా ఉంటుంది, ఇంత కలర్ కోడింగ్ ఉంటుంది, ఇవన్నీ మీకు తెలుసు, జస్ట్ థియరీ వైజ్ చదువుకున్నారు. మీరు ప్రాక్టికల్గా చేయడం వల్ల రియల్ లైఫ్లో కూడా మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నా ఏది చేసినా కూడా మీకు ఒక టెక్నికల్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, నేను చేయగలను అని. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. థర్డ్ ఏంటి, ఇప్పుడు కామన్ ల్యాబ్స్ చూసినారనుకోండి, ఫర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే ఈడీసీ, మైక్రో ప్రాసెసర్, వర్క్షాప్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అలాగే సిఎస్సి వాళ్ళకి చూసుకున్నట్టయితే వాళ్ళకి జావా, పైథాన్, సిఎఫ్ ఇవన్నీ చాలా చాలా ఉంటాయన్నమాట. సో మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ ఇంపార్టెంట్, కొంచెం బాగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే ఆ ల్యాబ్లోనే డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. సో మీరు ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ అడుగుదామని అలానే పెట్టుకున్నారనుకోండి, సో అలా అవద్దు. ఎప్పటికప్పుడు అది చూపించినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు డౌట్స్ వెంటనే అడిగారనుకోండి, వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి కానీ అంత బాగుంటుంది. మీకు వచ్చిన డౌట్ ఇంకొకరికి కూడా రావచ్చు, ఇంకా వాళ్ళకి వేరే విధంగా రావచ్చు. సో మీకు ఇంకా నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చిందనుకో వెంటనే అడగండి. ఓకేనా? నెక్స్ట్, ల్యాబ్స్ మాత్రం వెరీ సీరియస్గా అటెండ్ అవ్వండి అండ్ బాగా అర్థం చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఎందుకు ల్యాబ్స్ అనేవి ఇంపార్టెంట్, ఎందుకు అంటే ఫస్ట్ రియల్ వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ అనమాట. మనకి ఎంతసేపు బుక్లో ఉండేది నేర్చుకోవడం కాదు, మనకి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఏదో రోబోటిక్స్లో కానీ, కంప్యూటర్స్లో కానీ, కోడింగ్లో కానీ చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటి ఆటోమేటిక్గా ల్యాబ్ అనగానే ఫస్ట్ వస్తారు, కోడింగ్ చేస్తుంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఎందుకంటే అది ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. సో రియల్ వరల్డ్లో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ల్యాబ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ సెకండ్ వన్ ఏంటి, ఇంటర్వ్యూ అండ్ జాబ్ బేస్డ్ స్కిల్స్. మీరు ఏదో రికార్డ్లో ఉండేది అదనే రాజాలని సబ్మిట్ చేశారనుకోండి, ఏం యూజ్ ఉంటుంది. ఒకవేళ ఇంటర్వ్యూలో మీరు ఏదైతే ప్రిపేర్ అయింటారో ఆ క్వశ్చన్ లేకుండా వేరేది అడిగారనుకోండి, సో మీరు ఓన్గా చేసింటారు కాబట్టి మీకు ఐడియా ఉంటూ ఉంటుంది, నేను ఇలా చేశాను, ఇలా చేసింటే ఈ ఎక్స్పెరిమెంట్ ఆ రిజల్ట్ వచ్చింది. సో యూ కెన్ ఈజీలీ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, హెల్ప్ యూ రివైజ్ కాన్సెప్ట్స్ ప్రాక్టికల్లీ. సో మీరు ఏదైతే థియరీ చదివింటారో అదంతా ప్రాక్టికల్గా అప్లై చేయడానికి ఇది ల్యాబ్ అనేది వన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, మీరు ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చింది అనుకోండి, దట్స్ గివ్ వెరీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రామ్ రన్ చేశారు, దాంట్లో ఏం ఎర్రర్స్ లేవు, ఫస్ట్ టైం చేసింటారు కదా, ఆ ఫీలింగే వేరనమాట. ఒక్క ఎర్రర్ కూడా లేకుండా మీరు ఓన్గా ప్రాజెక్ట్ అని కోడింగ్ అని చేస్తే ఆ ఫీలింగ్ అనేది వేరే లెవెల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, మనం ఏంటి, ఇప్పుడు మాది కరికులం మారింది, మా C23 కదా, మీరు C20 చెప్తున్నారు అని అనుకోవద్దండి. సో ఏది కరికులం అయినా కొన్ని ఇంకా మీకు చెప్పాలంటే C23 వాళ్ళకి చాలా రెగ్యులేషన్స్ కదా, C23 వాళ్ళకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చేంజ్ అయ్యి, ఇట్స్ వెరీ గుడ్. ఎందుకు అంటే మామూలుగా C20 ఓవరాల్ 3 years కంపేర్ చేసుకుంటే 16+ ల్యాబ్స్ ఉన్నాయి, అంటే స్కిల్స్ బేస్డ్ అనేది కొంచెం తక్కువ ఉండేదన్నమాట.
అండ్ ఏమంటే మినీ ప్రాజెక్ట్స్ ఉండేవి కాదు. జస్ట్ 3 ఇయర్ ఆఫ్ డిప్లొమాలో ఓన్లీ 1 ప్రాజెక్ట్ పెట్టేవాళ్ళు. అండ్ మొత్తం కూడా ఫైనల్ ఎగ్జామ్ ఏమంటారు ఎక్స్టర్నల్స్ అంటారు కదా, దాని బేస్ మీదే ఉండేది. బట్ C23 వాళ్ళకి అలా కాదనమాట. కొన్నే ఉన్నాయి, అంటే ఫ్యూయర్ ల్యాబ్స్ ఉన్నాయి, కానీ ఏదైతే ఇప్పుడు రెలివెంట్గా ఉన్నాయో అవి యాడ్ చేస్తారనమాట. ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. తర్వాత ఏంటి, ఇక్కడ C20లో స్కిల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి కదా, సో ఇక్కడ C23లో స్కిల్స్ అనేవి ఎక్కువ స్కిల్స్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, మీరు ఇంటర్నల్ అసెస్మెంట్ ఏవి కారు మీకు చూపించడం, మీకు అన్ని మినీ ప్రాజెక్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం, మీకు చాలా అడ్వాంటేజెస్ అని ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా ఇవన్నీ చేయండి, అటెండ్ అవ్వండి, తెలుసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, మామూలుగా ఇన్ని చెప్పారు కదా, అసలు రియాలిటీ ఏంటి అంటే ఓకే ఐ అగ్రీ. ఎందుకంటే అన్ని కాలేజెస్ అంత బాగా డెవలప్ అయ్యిండవు. కొన్ని కాలేజ్లోనేమో లిమిటెడ్ టైం ఉంటుంది, ఒకవేళ ల్యాబ్ ఉన్న క్లాసెస్ చెప్తారు. ఐ అగ్రీ, ఎందుకంటే ఇది కూడా హ్యాపీ అవుతుంది. సో మీరు ఏం చేస్తారు, ఎప్పుడైతే పిలిచిపోయింటారు అనుకో, లిమిటెడ్ టైం కాంపోనెంట్స్ ఉంటాయి కదా, సో మీరు వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు లేని దాని గురించి ఆలోచించడం వల్ల మీకు టైం వేస్ట్, అవునా. సో మీరు ఆ టైంని కాంపోనెంట్స్ని యూజ్ చేసుకోండి. అండ్ తర్వాత చాలామంది ఐ అబ్జర్వ్ మెనీ థింగ్స్ అండ్ ఐ ఆల్సో టాక్ సో మెనీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, సో దే ఆల్సో టెల్ ది సేమ్ థింగ్. మీరు ల్యాబ్కి వెళ్తున్నారు కదా, మీరంతకు మీరు రీడింగ్స్ చేస్తున్నారా, సో ఎలా చేస్తున్నారు. నేను 10 మెంబర్స్తో డిస్కస్ చేసినట్టు దాంట్లో 9 మెంబర్స్ సేమ్ కాపీ పేస్ట్ రికార్డ్స్, అంటే సీనియర్స్ వస్తేనేమో ప్రీవియస్ రికార్డ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకోవడం, వాటిని పేస్ట్ చేయడం, సో అదే సరిపోతుంది. అండ్ తర్వాత ఏంటి అంటే, కొంతమందికి ఒక బ్యాచ్ చేసింటారు అనుకో, బ్యాచ్లో ఒక్కరు చేస్తే చాలు, దే విల్ గో టు నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్. అలా ఉండకూడదు అనమాట. ఇప్పుడు బ్యాచ్లో 4 మెంబర్స్ ఉన్నారనుకో, 4 మెంబర్స్ చేస్తేనే కదా వాళ్ళకు హ్యాండ్స్ అండ్ గైడెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేది. సో ఒక్కరు చేసి మిగతా వాళ్ళకి టైం లేకపోవడం, సో అలా ఉండకూడదు. మీరు కూడా డెఫినెట్లీ ఉంటే ఖచ్చితంగా చేయండి. చేస్తేనే మీకు కొన్ని డౌట్స్ వస్తాయి అండ్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. సో ఒకవేళ మీరు నిజంగా అంటే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ బ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ బ్యాచ్ రండి అనుకో, మేడం నేను చేస్తానని అడగండి, ఓకేనా. సో మీరు అడిగి మీరు నిజంగా అంటే క్యూరియస్గా ఉంటే మీరు చాలా నేర్చుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్, హౌ టు యూజ్ ల్యాబ్స్ ఎఫెక్టివ్లీ. సో ల్యాబ్స్ అంటున్నారు కదా, అవి మేము ఎలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ మీరు రియల్ టైం మినీ ప్రాజెక్ట్స్ అనేవి చేయండి, ఓకేనా. సో మీకు ఏమైనా, ఇందాక మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా ఫ్రెండ్స్ని కానీ టీచర్స్ని కానీ అడగండి, ఓకేనా. తర్వాత మీకు ఇంకా ఎవరిని అడిగినా నాకు అర్థం కాలేదు, ఒకవేళ నేను అడగను అని అనుకుంటే ఏం చేస్తారు, మీరు ఆఫ్టర్ హాస్టల్కి కానీ హోమ్కి కానీ పోతారు కదా, మీరు యూట్యూబ్ చూసి మీకు అండర్స్టాండ్ ఆ టాపిక్ అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ తర్వాత మీరు ఏం నేర్చుకున్నారో అవన్నీ మీరు ఒక నోట్ చేసుకోండి. ఇప్పుడు మామూలుగా అబ్జర్వేషన్ బుక్ ఉంటుంది, ఆర్ సంథింగ్, లేదు నేను ఎలా నోట్ చేసుకుంటే మీ ఇష్టం. సో మీరు నోట్ చేసుకోవడం ఇంపార్టెంట్, ఓకే. సో మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేసిన వర్క్ అంటే ఏంటి, మనకు ల్యాబ్స్ అనేది ఫౌండేషన్ ఆఫ్ రియల్ ఇంజనీరింగ్. సో మనకు C22 కంపేర్ చేసుకుంటే C23 అనేది స్మార్టర్ అనమాట కొంచెం, ఓకేనా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, 4 ఫోకస్డ్, మోర్ మినీ ప్రాజెక్ట్స్, ఓకేనా. ఇప్పుడు మనము ఒకసారి చూద్దాం కామన్ బ్రాంచెస్. ఇప్పుడు కామన్గా ఏముంటుంది మనకు, ఇంజనీరింగ్ వర్క్షాప్, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్, ఫిజిక్స్, ఇవన్నీ కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ బేసిక్గా చెప్తున్నాను అనమాట. CF ల్యాబ్ అనేది కామన్గా ఉంటుంది, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ల్యాబ్స్ ఉంటాయి. సో మీరు అక్కడ ఉన్న ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇవి కామన్ ల్యాబ్స్ అనమాట. నెక్స్ట్, ఎందుకు స్టూడెంట్స్ అనేది ల్యాబ్స్ రారు, రికార్డ్స్ సబ్మిట్ చేయమన్నా రికార్డ్ చేయరు, ఎందుకంటే చాలామందికి ఒక లైట్ అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఆ ఎక్స్పెరిమెంట్ గురించి ఏం అర్థమైండదు, ఒకవేళ వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి, ఎవరు క్లియర్ చేసే వాళ్ళు ఉండరు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్, బట్ నో వన్ కెన్ కదా, మీ లైఫ్ కాబట్టి మీరే చూసుకోవాలి, మీరే అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నిజంగా అంటే అర్థం కాలేదనుకోండి, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్, యూట్యూబ్, ఫ్రెండ్స్, మీరు ఎవరిని అడిగినా నిజంగా అంటే డౌట్ ఉంటే వాళ్ళు చెప్తారు, ఓకేనా. సో మీరేం వరీ అవ్వద్దండి, ఓకేనా. సో ఖచ్చితంగా రికార్డ్స్ రాయండి. అదేం రాస్తే యూజ్ ఉంటుందా అంటే నో, బట్ మార్క్స్ అయితే కావాలి కదా. సో ఇంటర్నల్ మార్క్స్ కోసం అయితే రాయండి, ఓకేనా. సో దానికోసమే మొత్తం టైం అంతా డెడికేట్ చేయొద్దు అండ్ వేస్ట్ చేయొద్దు, ఓకేనా. సో దానికి ఎంత టైం అయితే కావాలో అంత టైంలోనే అవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. తర్వాత ఓకే, ఇప్పుడే మీరు ల్యాబ్స్కి రాకుండా హాస్టల్లోనే ఉంటారు, సంథింగ్ ఎలాగోలా చేస్తారు, బట్ మీ ఇంపాక్ట్ అనేది మీ లైఫ్ మీద ఉంటుంది అనమాట. సో ఇప్పుడే కాదు, మీరు ఫ్యూచర్లో ఏమైనా ఇంటర్న్షిప్ చేయాలన్నా, జాబ్ రోల్స్ కన్నా మీకు కష్టం అవుతుంది, ఎందుకంటే మీరు అప్పుడు ల్యాబ్కి రాలేదు, అది ఎలా చేయాలో తెలియదు, ఏంటో తెలియదు కాబట్టి. సో ఇక్కడున్న ఆ పాయింట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరే నష్టపోతారు, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఏంటి చూడండి, ల్యాబ్స్ ఆర్ యువర్ ఫస్ట్ స్టెప్ బికమింగ్ యాన్ ఇంజనీరింగ్, నాట్ జస్ట్ స్టూడెంట్ అనే కాదు, మీరు ఇంజనీర్ నెక్స్ట్ ఫర్దర్గా బీటెక్ చేయాలనుకుంటే, ఏది చేయాలనుకుంటే మీకు ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది దేని ద్వారా సాధ్యం అంటే ఓన్లీ త్రూ ల్యాబ్స్ ద్వారానే సాధ్యం అనమాట. సో ఆ ల్యాబ్స్ని సీరియస్గా తీసుకోండి అండ్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, మీరంతకు మీరు చేయండి, ఓకేనా. సో మీరే ఫ్యూచర్లో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట.
జాబ్స్ కానీ లేదా ఇంటర్వ్యూస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా సరే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఆల్ ది బెస్ట్.